హలో, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్‌లో ఏపీ ఎడిషన్ చూద్దాం. ఏపీ ఆంధ్రప్రభలో వచ్చిన వార్తల్ని. ఆంధ్రప్రభలో ప్రధానంగా ఆరో జాబితా వచ్చేసింది. 4 లోక్సభ, 6 అసెంబ్లీ స్థానాలకు కొత్త ఇన్ఛార్జీలు. సామాన్యుడికి అందరం. తన మార్కును చాటుకున్న సీఎం జగన్. నెల్లూరు సిటీలో మైనారిటీలకు తొలిసారి అవకాశం. మైలవరంలో బీసీకి పట్టం. వసంతకృష్ణ ప్రసాద్‌కు చెక్కు. గిద్దలూరు, మార్కాపురంలో సిట్టింగులకు మారిన స్థానాలు. గుంటూరు లోక్సభకు కుమారెడ్డి తనయునికి ఛాన్సు అన్నట్టు వైఎస్ఆర్‌సీపీకి సంబంధించి ఆరో జాబితా వచ్చిందంటే ఎమ్మెల్యేలు, ఎంపీలకు సంబంధించి రాబోయే ఎన్నికల్లో అభ్యర్థుల జాబితా ఆరోదొచ్చింది. ఆరో దాంట్లో ప్రధానంగా బీసీలకు, సామాన్యుడికి అందలం ఎక్కించినట్టు కొన్ని బీసీలకు కూడా కేటాయించినట్టు, మైనారిటీ ముస్లింలకి నెల్లూరు సిటీలో మొట్టమొదటిసారిగా మైనారిటీకి సంబంధించి ఒక సీటు కేటాయించినట్టు వార్తనిచ్చారు. అధికార వైసీపీలో నియోజకవర్గ ఇన్ఛార్జీల చేర్పులు, మార్పుల ప్రక్రియ మరింత వేగవంతంగా కొనసాగుతుంది. అందులో భాగంగానే శుక్రవారం ఆ పార్టీ అధిష్టానం ఆరో జాబితాను ప్రకటించింది. 4 లోక్సభ స్థానాలకు, 6 అసెంబ్లీ స్థానాలకు ఇన్ఛార్జీలను నియమించింది. ఇంతకుముందు వరకు ప్రకటించిన 5 జాబితాల్లో సంచలన మార్పులు చేపట్టిన ఆ పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాజాగా ఆరో జాబితాల్లోనూ ఊహకందని సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. అతి సామాన్యులకు ఎమ్మెల్యే అభ్యర్థులకు అవకాశం కల్పించి మరోసారి తన మార్కును చాటుకున్నారు. నెల్లూరు సిటీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా మైనారిటీ వర్గానికి చెందిన డిప్యూటీ మేయర్ ఎండి ఖలీల్ అహ్మద్‌ను నియమిస్తూ సీఎం జగన్ నిర్ణయం తీసుకోవడం రాజకీయ వర్గాల్లో మరింత సంచలనం సృష్టించింది. అదేవిధంగా మైలవరం సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌కు చెక్ పెడుతూ ఆ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీసీ సామాజిక వర్గానికి చెందిన నర్నాల తిరుపతిరావు యాదవ్‌ని నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇది మొత్తానికి బీసీలకి, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకు సంబంధించి ప్రాధాన్యత ఉన్నట్టు ఆరో జాబితాలో నెల్లూరు సిటీ మొట్టమొదటిసారిగా మైనారిటీ ఒక సామాన్యుడికి ఇచ్చారట. అదే మైలవరానికి సంబంధించి ఆల్రెడీ వసంత కృష్ణ ప్రసాదు ఓసీ కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి, సిట్టింగ్ ఎమ్మెల్యే వైఎస్ఆర్‌సీపీ. అతన్ని పక్కన పెట్టేసి నార్నాల తిరుపతిరావు యాదవ్ అని బీసీ సామాజిక వర్గానికి అక్కడ కేటాయించినట్లు ఒక ప్రధానంగా వార్త. అంటే బీసీలకి ప్రాధాన్యత ఇచ్చారు. ఓసీ కాన్స్టిట్యున్సీలో బీసీలకు ప్రాధాన్యత ఇచ్చారని, ఇంకొక నెల్లూరు సిటీ ఓసీ కాన్స్టిట్యున్సీలో ముస్లిం మైనారిటీకి ప్రాధాన్యత ఇచ్చినట్టు ఒక వార్తని ప్రధానంగా ఆంధ్రప్రభ రాసింది. ఇంకొకటి ఆహ్, దక్షిణాదికి ఎంతో చేశాం. మా పనితీరుపై అక్కడ అపోహలెక్కువ. ఆ రాష్ట్రాల అభివృద్ధిలో కేంద్రానిది కీలక పాత్ర. దేశ ప్రజలు ప్రధాని మోదీని విశ్వసిస్తున్నారు. మా ప్రభుత్వం సాధికారతపై దృష్టి సారించింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడి. త్వరలో జరగబోయే లోక్సభ ఎన్నికల్లో మోడీ మూడోసారి ప్రధాని కావడం ఖాయమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ధీమా వ్యక్తం చేశారు. ప్రధానమంత్రిపై ప్రజల విశ్వాసం అచంచలమైనది. మేము నమ్మకంగా ఉన్నాం. ఎందుకంటే గత 10 సంవత్సరాల్లో మేము ప్రజానుకూల పథకాలను ప్రకటించడమే కాకుండా అర్హులైన ప్రతి ఒక్కరూ లబ్ధి పొందేలా కృషి చేశాం. పథకాలన్నీ ప్రజలకు చేరినప్పుడే విశ్వాసం కలుగుతుంది. ప్రజలు మమ్మల్ని మొదటిసారి 2014, రెండోసారి 2019లో ఆశీర్వదించారు. ఈసారి కూడా అదే జరుగుతుందని చెప్పారు. 2024 మధ్యంతర బడ్జెట్‌ను సమర్పించే నేపథ్యంలో జాతీయ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో దక్షిణాదికి ఎంతో చేశాం. దక్షిణాదికి సంబంధించి బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత మొన్న ఆహ్, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీ దక్షిణాదిని సెపరేట్ దేశంగా చేయాలని ఒక ప్రకటన చేశారు. దానిపైన పెద్ద ఎత్తున విమర్శలొచ్చినాయి. అన్ని రాజకీయ పార్టీలు ఖండించినాయి. దాంట్లో మల్లికార్జున ఖర్గే కూడా విభజన వాదానికి ఏ వ్యక్తులైనా మేము వ్యతిరేకమే. విభజన ఏర్పాటు వాదానికి దాన్ని ఖండిస్తాం. కానీ దాన్ని వక్రీకరించారు మా ఎంపీ అన్న మాటలని గాని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. బీజేపీ అయితే మండిపడ్డది. ఆ సభ్యుడిపై చర్య తీసుకోవాలి. వేర్పాటువాదాన్ని, దేశాన్ని విచ్ఛిన్నం చేసే మాటలు మాట్లాడుతుండు అని చెప్పి, దానికి కౌంటర్‌గా దక్షిణాదికి మేము ఎంతో చేశాము. అంటే దక్షిణాది రాష్ట్రాలు జనరల్‌గా కొంత మాకు అన్యాయం జరుగుతుంది, మమ్మల్ని నిర్లక్ష్యం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం, కేంద్ర నాయకత్వం అనే పద్ధతిలో కొంత ఉన్నట్లు, దానికి సంబంధించి కౌంటర్ ఇచ్చినట్లు నిర్మలా సీతారామన్ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ఒక కౌంటర్ ఇచ్చారు. అది ప్రధాన వార్తగా. ఇంకోటి వీఆర్ఏలకు అడహాక్ డీఏ పెంపట. గత ప్రభుత్వంలో నిలిపివేసిన కరువు భత్యం పునరుద్ధరణ 300 రూపాయల నుంచి 500కు పెంపు చేసినాం. 20,000 మందికి ఊరట. రాష్ట్రంలో పనిచేస్తున్న రెవెన్యూ గ్రామ సహాయకులకు అడహాక్ డీఏని పెంచుతూ ప్రభుత్వం పునరుద్ధరణకు నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వ హయాంలో నిలుపుదల చేసిన రూ. 300 నెల సరి జీతంతో కలిపే ఇచ్చే కరువు భత్యాన్ని 500కు పెంచుతూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీనివల్ల రాష్ట్ర వ్యాప్తంగా 19,359 మంది వీఆర్ఏలకు ఆర్థిక వెసులుబాటు కలుగుతుంది. 2018 జూలై నుంచి నిలుపుదల చేసిన కరువు భత్యాన్ని పునరుద్ధరిస్తూ ఈ నెల 2వ తేదీ నుంచి ఉత్తర్వులు అమల్లోకి తెచ్చింది. ఇది వీఆర్ఏలకు సంబంధించి అడహాక్ డీఏ. గత ప్రభుత్వం 2018లో ఈ కరువు భత్యాన్ని డీఏని నిలుపుదల చేసిందట. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ ముందు వీఆర్ఏలకి దాదాపు 19,359 మంది వీఆర్ఏలు ఉన్నారు ఆంధ్రప్రదేశ్‌లో.
వాళ్ళకి సంబంధించిన డీఏని 300 నుంచి 500కి పెంచుతూ అడహాక్ డీఏగా పెంచుతూ వెంటనే దాన్ని రీఓపెన్ చేశారు. ఇప్పుడు వాళ్ళకి డీఏ వచ్చే పరిస్థితి ఉంది. మొత్తానికి వీఆర్ఏలకు సంబంధించి ఒక సంతోషకరమైన వార్త ఇది. ఎందుకంటే గవర్నమెంట్ డీఏని పెంచడం అనేది క్షేత్రస్థాయిలో గ్రామాలలో కష్టపడేది వాళ్ళు. ప్రజలకి నిత్యం అందుబాటులో ఉండి ప్రజలకు సేవ చేసుకునే వ్యక్తులు కాబట్టి వాళ్ళకి డీఏ ఇయ్యటం అనేది సంతోషకరమైన విషయం. ఇది ఒక వార్త. ఇంకొకటి, కృష్ణా జిల్లాలో బ్యాంక్ మేనేజర్ నిర్వాకం. తాకట్టు బంగారంతో వడ్డాణం చేయించుకున్న ఘటికరాలు కేసు నమోదు. వామ్మో తల్లి! ఇది ఈమె కృష్ణా జిల్లాలో బ్యాంక్ మేనేజర్ అట. మొత్తానికే బంగారం తాకట్టు పెట్టిన బంగారాన్ని ఆమె వడ్లానం చేయించుకుందట. ఆమె కథ చదువుదాం. కృష్ణా జిల్లాలో ఓ బ్యాంక్ మహిళా మేనేజర్ నిర్వాకం ఆశ్చర్యానికి గురిచేసింది. కస్టమర్ తన బ్యాంకుల్లో తాకట్టు పెట్టిన బంగారంతో ఏకంగా వడ్డాణం చేయించుకుందట. పైగా నిలదీసిన కస్టమర్‌ను పెళ్లి చేసుకోవాలని బంపర్ ఆఫర్ ఇచ్చింది. షాక్‌కు గురైన బాధితుడు తేరుకొని పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం గంగూరు యూనియన్ బ్యాంక్ మేనేజర్ అట. పనిచేస్తున్న ప్రభావతిపై గతంలోని పలువురిని మోసం చేసి డబ్బులు గుంజిన ఆరోపణలున్నాయి. భర్తతో విభేదాలున్న ప్రభావతికి స్వగ్రామం నూజివీడు మండలం, దీనికి రెండో పేజీలో ఉంది. ఈమె ఘనకార్యం చాలా పెద్ద ఘనకార్యం చేసింది. ఈమె కృష్ణా జిల్లా యూనియన్ బ్యాంక్‌లో మేనేజర్ అట. ఒక కస్టమర్ కుదవబెట్టుకుని తాకట్టు పెట్టుకున్న బంగారాన్ని ఆమె వడ్లానం చేయించుకుంది. వడ్లానం చేయించుకుంటే అతను దానికి సంబంధించిన లోన్ అంతా పేమెంట్ చేసి నా బంగారం ఇవ్వమంటే, ఆమె నిర్వాహకం ఎట్లుందంటే, నీ బంగారాన్ని నేను వడ్లానం చేసుకున్నాను. నన్ను కావాలంటే పెళ్లి చేసుకో అని ఇంకో బంపర్ ఆఫర్ కూడా ఇచ్చిందట ఆయనకి. బంపర్ ఆఫర్ ఇచ్చి పెళ్లి చేసుకో అని కూడా ఆఫర్ ఇచ్చింది. మొత్తానికి ఇట్లాంటి మేనేజర్లు ఉన్నారు కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాలి. ప్రజలు కూడా బ్యాంకులో తాకట్టు పెట్టేటప్పుడు బంగారం, మళ్ళా మా బంగారం మాకు వద్దా, ఏమన్నా వడ్లానాలు, చైన్‌లు అట్లాంటివి చేయించుకుంటారా అని ప్రతి మేనేజర్‌ని అడగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఈమె చాలా కేడీ లెక్క ఉంది. కేడీ లేడీ లెక్క. కాబట్టి ఇట్లాంటి వ్యక్తులు ఉంటారు బ్యాంకులలో. గతంలో మనం చూసినాం. బ్యాంక్ మేనేజర్లు, బ్యాంకులో ఉన్న స్టాఫు తాకట్టు పెట్టిన బంగారాన్ని వాళ్ళు వాడుకొని నకిలీ బంగారాన్ని ఆ ప్లేస్‌లో పెట్టి మనం పేమెంట్ చేశాక నకిలీ బంగారం ఇచ్చిన ఇట్లాంటి కేసులు చూసినా. ఇది వెరైటీగా ఉంది. ఏకంగా చేయించుకున్నా నేను వడ్లానం, నువ్వు కావాలంటే నన్ను పెళ్లి చేసుకో అనే పరిస్థితి వచ్చిందంటే మరి ఆమె మైండ్ చక్కగా ఉందా? అసలు లేదా? ఉద్యోగం ఎట్లిచ్చారు? ఇట్లాంటి వాళ్ళని చేయాలి. ఆర్‌బీఐ గవర్నర్ చేయాలా? ఆర్‌బీఐకి మేనేజర్ చేస్తే గాని ఉన్న బంగారం కస్టమర్‌కి సంబంధించింది, ఖాతాదారులకు సంబంధించిన బంగారం అంతా అమ్ముకోవచ్చు, మంచిగా తినేస్తది. ఇట్లాంటి వాళ్ళని మంచి ముదురు కేసు లెక్క ఉంది. ఇది ఆంధ్రప్రభకు సంబంధించి. ఇప్పుడు ఆంధ్రజ్యోతి పేపర్ చూద్దాం. ఏపీకి సంబంధించి ఆంధ్రజ్యోతి ఎడిషన్‌లో ఇది ఏర్పాటుపై వేడెక్కిన పార్లమెంట్ అని ఈయనే ఏర్పాటు వాదానికి సంబంధించి మాట్లాడిన డీకే సురేష్ అట. దక్షిణాదిని ప్రత్యేక దేశంగా చేయాలన్న కాంగ్రెస్ ఎంపీ వ్యాఖ్యలపై రగడ. డీకే సురేష్ కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలని రాజ్యసభలో బీజేపీ డిమాండు. విభజన కోరే వ్యక్తి ఏ పార్టీ వాడైనా సహించబోమన్న మల్లికార్జున ఖర్గే. తమ ఎంపీ వ్యాఖ్యలను వక్రీకరించారని కాంగ్రెస్ అధ్యక్షుడి వివరణ. లోక్సభను కుదిపేసిన వివాదం. కాంగ్రెస్ డీఎంకే వాకౌట్. మోదీ సర్కార్పై దక్షిణాదిన అపోహలు ఎక్కువ. కేంద్ర మంత్రి నిర్మల. దీనిపైనే ఏర్పాటు దక్షిణాదిని ప్రత్యేక దేశంగా చేయాలని డీకే సురేష్ కర్ణాటక సంబంధించిన ఎంపీ వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలపైన పార్లమెంట్లో నిన్న దుమారం చెలరేగింది. బీజేపీ పార్టీ డిమాండ్ చేసింది. కాంగ్రెస్ పార్టీ ఆ సదరు ఎంపీ కూడా క్షమాపణ చెప్పాలి సభకి. ఈ ఏర్పాటువాదాను మాటలు మాట్లాడింది కాబట్టి అని అంటే, మల్లికార్జున ఖర్గే విభజన కోరే వ్యక్తులు మా పార్టీ అయినా ఏ పార్టీ వాళ్ళైనా మేము ఖండిస్తాం. కానీ మా ఎంపీ యొక్క వ్యాఖ్యల్ని వక్రీకరించారు అని చెప్పి వారు చెప్పారు. దానికి సంబంధించి దక్షిణాది పైన అపోహలు ఎక్కువని నిర్మలా సీతారామన్ కూడా చెప్పారు. లోక్సభను కుదిపేసిన వివాదం. కాంగ్రెస్, డీఎంకే దీనిపైన వాకౌట్ కూడా చేసినాయట. ఇంకొక వార్త ఆంధ్రజ్యోతిలో, సిగ్గు విడిచి సిద్ధం జగన్ ఎన్నికల ప్రచార సభ కోసం విధ్వంసం. నేడు దెందులూరు బహిరంగ సభ. జాతీయ రహదారి 50 మీటర్ల మేర తవ్వకం, ఎక్స్‌కవేటర్‌తో డివైడర్‌ను తొలగింపు. ఇప్పటికే ఏలూరులో పచ్చని చెట్లపై వేటు. 800 మీటర్ల మేర పంట కాలువ పూడ్చివేత. 1600 ఆర్టీసీ బస్సులు, స్కూళ్లు, కాలేజీలు, వాహనాలు, విద్యాసంస్థలకు సెలవు. నేటి ఇంటర్ పర్యావరణ పరీక్ష వాయిదా. కనీవిని ఎరుగని రీతిలో బరితెగింపు. పచ్చని చెట్లు కొట్టేసింది సిద్ధం. పంట కాలువలు పూర్తి చేసేందుకు సిద్ధం. జాతీయ రహదారిని తవ్వేసేందుకు సిద్ధం. పిల్లల చదువులు చెడగొట్టేందుకు సిద్ధం. అన్ని విలువలు వదిలేసి బరితెగించి మరీ జనాన్ని నానా బాధలు పెట్టేందుకు సిద్ధం. చెన్నై, కలకత్తా జాతీయ రహదారిపై పోలీసులు దగ్గరుండి డివైడర్‌ను తొలగింపు చేస్తున్న దృశ్యం. ఇది ఈ సిద్ధమని ఏలూరు దగ్గర ఏలూరు జిల్లాలో దెందులూరులో ఈరోజు బహిరంగ సభ ఉంది. సిద్ధం అనే బహిరంగ సభ వైఎస్ఆర్‌సీపీది ఎన్నికల ప్రచార సభ అది. ముఖ్యమంత్రి
జగన్మోహన్ రెడ్డి పాల్గొంటున్నారు. దీనిపై నిన్న 'ఆంధ్రజ్యోతి' నిన్న కూడా పేపర్‌లో రాసింది. పంట కాలువలను పూడుస్తుండ్రు, మొత్తం భూమి బద్దలైపోయింది, ఇది అయిపోయింది, అది అయిపోయిందని. ఇయాల కూడా సేమ్ అదే వార్తని మళ్ళా రాసింది. అసలు దీనివల్ల ప్రజలకేం ఉపయోగం? ఏ పార్టీ అయినా బహిరంగ సభ పెడితే ఇంట్లో పెట్టుకోరు. ఇంట్లో పెడితే ఎంతమంది పడతారు? 10 మంది, 20 మంది పడతారు. బహిరంగ సభ అంటేనే గ్రౌండ్‌లలో పెడతారు, ఖాళీ ప్లేసుల్లో పెడతారు. అక్కడున్న కొంత చెట్లో, ఇంకోటో ఏదన్నా అడ్డం ఉన్న మట్టి దిబ్బలు అట్లాంటియి సదును చేసుకొని పెట్టుకుంటారు. చంద్రబాబు నాయుడు పెట్టినా అదే పెడతారు. జనసేన పవన్ కళ్యాణ్ పెట్టినా అదే పెడతారు. జగన్మోహన్ రెడ్డి పెట్టినా అట్లా పెడతారు. ఏ పార్టీ అయినా అదే. ఇదేదో పెద్ద విచిత్రమైనట్టు బహిరంగ సభలు పెడితే అక్కడ రాళ్ళు రప్పలు తొలగించినట్లు, ఏ పార్టీ తొలగించినట్టు, ఓన్లీ వైఎస్ఆర్‌సీపీయే తొలగించినట్టు విధ్వంసం అట. బరి తెగించి సిగ్గు విడిచి విధ్వంసం అంటాడు. విధ్వంసం, విధ్వంసం అంటే ఇది విధ్వంసం ఎట్లా ఇది? దాన్ని క్లీన్ చేసుకుంటారు ఎవరైనా. మన ఇండ్లలో ఫంక్షన్ ఏదైనా జరిగితే మనకు మనకు ఉన్న ఖాళీ జాగాని క్లీన్ చేసుకొని అక్కడ ఏదన్నా కార్యక్రమం చేసుకుంటాం. పెద్ద బహిరంగ సభ జరుగుతుంది. బహిరంగ సభ నుంచి ఎలక్షన్ టైము సహజంగా జరుగుతాయి. దాన్ని పెద్దగా భూతద్దంలో పెట్టేసి దాంట్లో ప్రజలకు ఉపయోగం ఏముంది దాంట్లో? అలా కాలేజీలు, స్కూళ్ళు సెలవులట. ఎక్కడున్నాయి సెలవులు? రాసేదానికి కొద్దిగా సిగ్గు, ఎగ్గు ఉండాల. కనీసం అన్న. కాలేజీ సెలవులు లేవని ఆల్రెడీ నిన్న ఈవినింగే విద్యాశాఖకు సంబంధించిన అధికారులు ప్రకటించారు. ఆ ప్రచారాన్ని నమ్మొద్దు. అట్లాంటిది ఏమీ లేదు. స్కూళ్ళు, కాలేజీలు యథావిధిగా ఉన్నాయని ప్రకటించారు. మీరు కాలేజీలకు సెలవులు ఇచ్చారు, స్కూళ్ళు బస్సులు పెట్టారు, ఆర్టీసీ బస్సులు పెట్టారు. తెలుగుదేశం పార్టీకి గాని, జనసేనకు సంబంధించి మీటింగులు జరుగుతాయి. ఏ బస్సులు వాడుకోరా? అసలు ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా మీటింగులు పెడతారా? ఎక్కడ పెడతారు? అడవిలో పెడతారా మీరు మీటింగులు? వాళ్ళు ఎక్కడ పెడతారు? అడవిలో పెడతారా మీటింగులు? లేకపోతే చంద్రబాబు నాయుడు ఇంట్లో పవన్ ఇంట్లో పెడతారా? బహిరంగ సభలంటేనే బహిరంగంగా జరుగుతాయి. బహిరంగంగా జరిగేటప్పుడు అక్కడ కొంత చెట్లు, చేమలు, కొమ్మలు ఏదైనా ఉంటే కొడతారు. ఇది కొత్తగా కాదు కదా! పెద్ద పెద్ద బహిరంగ సభలు జరిగినాయి. చంద్రబాబు నాయుడు హయాంలో గాని, ఎన్టీ రామారావు హయాంలో గాని, పవన్ కళ్యాణ్ గాని, ఇంకా వేరే ఏ పార్టీకి సంబంధించిన రాజశేఖర రెడ్డి గాని, ఇంకొకటి గాని, ఇంకొకటి. పొలిటికల్ పార్టీ బహిరంగ సభ పెట్టేది బహిరంగ ప్రదేశాల్లో పెట్టిద్ది. దాన్ని పెద్దగా చేసి ఇక్కడేదో తాగునీళ్ళు లేవు జనాలకి, పంటలు ఎండిపోయినాయి, అట్లాంటి ఏదైనా వార్తలేయండి. జనాలకు ఉపయోగపడిద్ది, జనాలకి ఏమైనా మేలు జరిగిద్ది, ప్రభుత్వం స్పందించిద్ది. ఇట్లాంటివి చేస్తే ఈ ఎలక్షన్ ప్రచారం ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు కూడా కదిలిరా అని సభలు పెడతండు. గుంపులు గుంపులు మన గుడివాడలో పెద్ద ఎత్తున జనం వచ్చారు. జనాన్ని తరలించారు. అక్కడ ట్రాఫిక్ జామ్ కాలేదా? అక్కడ మీరు బస్సులు పెట్టలేదా? ట్రాఫిక్ ఇబ్బంది అయితుంది, ప్రజలకు ఇబ్బంది అయితది మరి. దానివల్ల ప్రజలకి ఏంది ఇబ్బంది? ఒక 4 గంటలు ఇబ్బంది ఉంటది. నీకేదైనా తాగునీళ్ళు లేవో, సాగునీరు లేవో, పంటలు ఎండిపోతున్నాయో, విద్యా వ్యవస్థ బాగాలేదు, ఇంకోటో మాట్లాడాలి. అయన్నీ సమస్యలు లేక ఇట్లాంటివి పట్టుకుంటున్నారు. అక్కడ ప్రజలకు సంబంధించిన సమస్యలు లేవు అన్నట్టు 'ఆంధ్రజ్యోతి', 'ఈనాడు' పత్రిక పదే పదే చెప్తుంది. లేస్తే జగన్మోహన్ రెడ్డి లేకపోతే వాళ్ళ కుటుంబానికి సంబంధించి లేదంటే ఇట్లాంటి వార్తలు రాయటం తప్ప ప్రజల గురించి ఏ రోజు వార్త రాయరు. 5,00,00,000 మంది ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన ప్రజల గురించి నిరుద్యోగ సమస్య గాని, పేదరికం గాని, ఇంకోటి గాని, తాగునీరు గాని, సాగునీరు గాని ఆ విషయాలపైన వార్తలే రాయరు. కుటుంబంలో పంచాయతీ, కుటుంబంలో కొట్లాట, ఆస్తుల పంపకాలు ఇవి. ఇది పంట కాలువను పూర్తి చేసి జాతీయ రహదారిపై డివైడర్‌ను సైతం ధ్వంసం చేసి యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేస్తున్నారు. విద్యాసంస్థలకు అనాధికారికంగా సెలవులు ప్రకటించి ఇంటర్ పరీక్షను కూడా వాయిదా వేసేశారు. ఇంత హఠాత్తుగా రాష్ట్రంలో ఏ విపత్తు వచ్చిందో అని భయపడిపోకండి. ఇదంతా ముఖ్యమంత్రి జగన్ సభ కోసమే. చెన్నై, కోల్కతా జాతీయ రహదారిపై సుమారు 50 మీటర్ల మేర డివైడర్‌ను ధ్వంసం చేశారు. సభ లోపలికి వెళ్లేందుకు దారి కోసం పొలాలకు నీళ్లు అందించేందుకు పంట కాలువను సుమారు 800 మీటర్ల మేర పూర్తి చేశారు. ఇది ఇంకోటి షో కోసం స్క్రీన్ ప్లేనట. ఇదేమన్నా ఉందా అసలు? సిగ్గుండాల వార్తలు. షో కోసం పబ్లిక్ మీటింగ్ జరిగితే ఎవరైనా స్క్రీన్స్ పెట్టుకుంటారు. లక్షల మంది ప్రజలు 1,00,000, 2,00,000, 3,00,000 పబ్లిక్ అటెండ్ అయ్యే మీటింగ్‌లలో మొత్తానికి స్టేజ్ విజిబుల్‌గా ఉండదు కాబట్టి అక్కడొకటి స్క్రీన్ ప్లేలు పెట్టుకుంటారు. దాంట్లో తప్పేముంది? స్క్రీన్‌లట. షో కోసం స్క్రీన్‌లు. జనం బాగా కనిపించేలా వ్యూహం. ప్రాంగణం 70 ఎకరాలు. అందులో 10,000-15,000 ఎకరాల్లో 10-15 ఎకరాల్లోనే జనం ఉండేలా చుట్టూ ఫ్లెక్సీలు. 30,000 మంది పడతారని ట్రాఫిక్ జామ్ అవుతుందన్న పోలీసులు. మాకు కావాల్సింది కూడా అదే అంట. ఇయన్నీ అత్యుత్సాహము. ఈటి వల్ల అల్ప సంతోషం తప్ప ఇప్పుడు ఈ వార్తలను చదువుకొని టీడీపీకి సంబంధించిన అభిమానులు, చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన అభిమానులు సంతోషపడతారు తప్ప దీంతోని వైఎస్ఆర్‌సీపీకి నష్టం ఉండదు. టీడీపీకి లాభం ఉండదు. మీరు టీడీపీకి నిజంగానే టీడీపీయో, పవన్ కళ్యాణ్ అలయన్స్‌కి లాభం జరగాలి, వైఎస్ఆర్‌సీపీకి నష్టం జరగాలని ప్రజల గురించి రాయండి. నిజాలు రాయండి. నిజాలు రాస్తే నమ్ముతారు. నిజాలని నమ్మి అప్పుడేమన్నా డైవర్ట్ అవుతారు. కానీ ఇట్లా మీరు రాసినన్ని రోజులు ఇంకా చంద్రబాబు నాయుడికి
ఒక్కొక్క వర్గాన్ని దూరం చేస్తుంది. 'ఆంధ్రజ్యోతి' పత్రిక అయితే ఎస్పెషల్‌గా 'ఆంధ్రజ్యోతి' పత్రిక, ఈనాడు బీసీలను దాదాపు తెలుగుదేశం పార్టీకి దూరం చేసింది. బీసీలు అంటేనే టీడీపీకి పట్టుకొమ్మ, టీడీపీకి కుడిభుజం. అట్లాంటి బీసీ సామాజిక వర్గాన్ని దూరం చేసింది. అలాంటి దళితులను దూరం చేసింది. మైనారిటీలను దూరం చేసింది. ఒక్కొక్క వర్గాన్ని దూరం చేస్తూ కొన్ని సామాజిక వర్గాలునే అది ఒక కుల పార్టీగా ముద్రించే ప్రయత్నం 'ఆంధ్రజ్యోతి' ఈనాడు చేసింది. దాంట్లో సక్సెస్ అయింది. దానివల్ల తెలుగుదేశం పార్టీ పతనమయ్యే పరిస్థితిని తీసుకొచ్చింది 'ఆంధ్రజ్యోతి' పత్రిక, ఈనాడు పత్రిక. దాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా గమనించుకోవాలి. ఇట్లాంటి వార్తలు రాసి ఏదో చదువుకున్నంత సేపు అల్ప సంతోషం ఉంటది తప్ప, దీంతో రాజకీయమైన లాభం ఉండదు. అధికారానికి దూరం అయ్యే పరిస్థితి ఉంటది. పార్టీ పతనం అయ్యే పరిస్థితి ఉంటది. అది మీరు గమనించుకోవట్లే. ఈయన అల్ప సంతోషమైన వార్తలు, ఈయన కుట్రపూరితమైన వార్తలు, ఈయన మనసులో ఉన్నదంతా ప్రజల మనసులో ఉన్నట్టు, ప్రజలు ఇది అనుకుంటున్నట్టు, ఆయన అనుకోవచ్చు. ఆయనకి కుళ్ళు, కుతంత్రం ఓన్లీ తెలుగుదేశం పార్టీ తప్ప మిగతా వాళ్ళు పార్టీ కింద కనపడరు. మిగతా వాళ్ళు మనుషుల కింద కనపడరు కాబట్టి ఆయనకి కుళ్ళు, కుతంత్రం మైండ్ నిండా ఉంది కాబట్టి ప్రతిదీ నెగెటివ్‌గా, ప్రతిదీ ఇది పచ్చ కామెర్లోడికి ఏదో అంటారు కదా! లోకం అంతా పచ్చగా కనపడ్డట్టు ఆయనకు కనపడేది. ప్రజలకు కూడా కనపడదని ప్రజలను భ్రమల్లో ఉంచే ప్రయత్నం చేస్తే ఒక్కొక్క సెక్షన్ దూరం అయిపోతుంది. ఓహో! ఇదంతా భ్రమ. ఈయన ఎజెండా వేరే ఉంది. ఈయన ఎజెండా కులం కోసం, ఈయన ఎజెండా ఫలానా విషయం కోసం అనేది నిర్ధారణకై మిగతా వర్గాలు దూరం అయితున్నాయి. బీసీలు దూరం అయ్యారు. మైనారిటీలు దూరం అయితున్నారు. క్రిస్టియన్స్ దూరం అవుతున్నారు. దళితులు దూరం అవుతున్నారు. ఇట్లా ఒక్కొక్క వర్గాన్ని దూరం చేసుకుంటూ పోతున్నాడు. ఇంకొకటి పక్కన జగనన్న నీకు బాధ్యత లేదా? తల్లిని చెల్లెలను తిడుతున్నా చేతులు దులుపుకుంటావా? కాలకేయుల సైన్యంలా సోషల్ మీడియా. షర్మిల వాళ్ళ నాన్నకి పుట్టలేదని పోస్టులు. చేసిన వాళ్ళ కంటే చేయించిన వాళ్ళే ముఖ్యం. ఎవరు చేయిస్తున్నారో గుర్తించాలి కదా! ఆమె కులము, పెళ్లి ఇప్పుడే గుర్తుకొచ్చాయా? పాదయాత్ర చేసినప్పుడు తెలియదా? అమ్మ, అక్క, చెల్లి అంటావే, మాపై దాడి గురించి మాట్లాడవేం? వివేక కుమార్తె సునీత ఆవేదన, ఆక్రోశం. ఇది వాళ్ళ కుటుంబ పంచాయతీని మళ్ళా పెద్ద వార్త. దీనివల్ల జనాలకేం ఉపయోగం? దీన్ని చదువుకొని ఏం చేయాలా? ప్రజలు ఏం చేయాలి దీన్ని చదువుకొని? దీన్ని చదవటం వల్ల ఈ వార్త వల్ల ప్రజలకి ఏం లాభమో చెప్పండి. ఆమె నిలదీసిందట సునీత. వాళ్ళ కుటుంబ పంచాయతీ. జగన్మోహన్ రెడ్డి బాబాయి వాళ్ళ కూతురు. వాళ్ళ బాబాయి చనిపోయిండు. ఎవరో చంపారు. అది ఇంట్రాగేషన్ నడుస్తుంది. దీంతోని మమ్మల్ని ఇట్లా అట్లా అంటే, ఇప్పుడు కుటుంబ పంచాయతీ చంద్రబాబు నాయుడు ఇంట్లో ఉంటది. పవన్ కళ్యాణ్ ఇంట్లో ఉంటది కుటుంబ పంచాయతీ. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ పైన ఆల్రెడీ రగడ జరుగుతుంది. దాన్ని రాయరైంది. జూనియర్ ఎన్టీఆర్‌కి చంద్రబాబు నాయుడు కుటుంబానికి సంబంధాలు లేవు, తెగిపోయినాయి. బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్‌కి, చంద్రబాబుకి, జూనియర్ ఎన్టీఆర్‌కి. ఆయన జైల్‌లో ఉంటే కనీసం చూడటానికి రాలేదట. ఇట్లాంటివి రాయాలి కదా మరి. చంద్రబాబు నాయుడు మంచోడు కాబట్టి రాలేదా జూనియర్ ఎన్టీఆర్? మంచోడు కాదు కాబట్టి. ఇట్లా కుటుంబంలో రకరకాల విభేదాలుంటాయి, పంచాయతీలుంటాయి. దాన్ని హైలైట్ చేసి ప్రజల మీద రుద్దే ప్రయత్నం ఒక పత్రికగా, ఒక జర్నలిజం విలువలు కాదది. ఇది జగనన్న నీకు బాధ్యత లేదా అని రాసినట్టు వైసీపీ సోషల్ మీడియా కాలకేయుల సైన్యంలా మారిందని వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీతారెడ్డి ఆగ్రహించారు. చెల్లెళ్లను, తల్లిని నిందించేలా పోస్టులు పెడుతుంటే సీఎం జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నారు అని ఇప్పుడు ఈ వార్త రాయటం వల్ల ఇంకా సోషల్ మీడియాలో పెట్టరేగిపోయి వీళ్ళని తిట్టియాల. ఇప్పుడు 'ఆంధ్రజ్యోతి' లక్ష్యం ఏందంటే వైఎస్ షర్మిలని, వివేకానంద రెడ్డి కూతురు సునీత గారిని, వివేకానంద రెడ్డి కుటుంబాన్ని పదే పదే జనాలతోని తిట్టియాల. వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా గాని, ఇంకా జనాలు గాని సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెట్టేటట్టు ఎంకరేజ్ చేయటం అన్నట్టు ఇది. వీళ్ళేమనుకుంటారు మా మీద ఏదో అభిమానం ఉంది 'ఆంధ్రజ్యోతి' రాధాకృష్ణగా అనుకుంటారు. 'ఆంధ్రజ్యోతి' రాధాకృష్ణ మీ మీద అభిమానం కాదు, చంద్రబాబు నాయుడు గారి మీద అభిమానంతోని వారిని ఏదో ఉద్ధరించాలనే ఉద్దేశంతోని మిమ్మల్ని పావుగా వాడుకుంటుండు. అది గమనించట్లే. పావుగా వాడుకొని మిమ్మల్ని ఈరోజు వార్త రాసిండుగా మళ్ళా రేపు ఇంకొద్దిగా ఎక్కువ సోషల్ మీడియాలో. ఈ వార్త వల్ల మీకు ఉపయోగం కంటే నష్టం ఎక్కువుంది. మీరు అది గమనించకుండా సోషల్ మీడియాలో మీడియాకి ఎక్కి బయట చేసుకోవడం వల్ల దీన్ని ఏ పత్రిక రాయదు. ఓన్లీ 'ఆంధ్రజ్యోతి', 'ఈనాడే' రాస్తాయి పెద్ద అక్షరాలతోని. తాటికాయ లాంటి అక్షరాలతోని. ఎందుకంటే దీంట్లో ప్రజల కంటే చంద్రబాబు నాయుడు గారికి ఉపయోగం. ఆయన సంతోషపడాల. అంతే. ఓట్లు రాలవు దీంతోని ఓట్లొచ్చే పరిస్థితే ఉండదు తప్పనిసరిగా. ఇంకా నష్టం తెలుగుదేశం పార్టీకి దీనివల్ల నష్టం తప్ప లాభం లేదు. అయినా గానీ వాళ్ళు అల్ప సంతోషం కొద్దిగా. ఓహో! జగన్మోహన్ రెడ్డి ఇంట్లో ఏదో జరుగుతుందట అని ఇది కావటానికి తప్ప ఏమి ఉపయోగం లేదు దీనివల్ల. ఇది 'ఆంధ్రజ్యోతి' పేపర్‌కి సంబంధించి. నెక్స్ట్ ఏపీ సాక్షి చూద్దాం. నీడనిచ్చిన కుప్పాన్ని కూడా చప్పరించేశారు.
రాజకీయ భిక్ష పెట్టిన పురిటిగడ్డకు చంద్రబాబు నయవంచన, కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు చేయకుండా కమిషన్లకే ప్రాధాన్యం. సాగు, తాగునీరు ముసుగులో అంచనా వ్యయం భారీగా పెంపు, సీఎం రమేష్‌ని అడ్డుపెట్టుకుని ఖజానా కన్నం, కాంట్రాక్టర్ల విలువ కంటే అధికంగా బిల్లులు చెల్లించిన పూర్తి కాని పనులు. పాలారు నదిపై రిజర్వాయర్ పనులకు అడ్డుపడి పొట్టగొట్టిన చంద్రబాబు. కుప్పంను మున్సిపాలిటీగా చేసి రెవెన్యూ డివిజన్ చేసిన సీఎం జగన్ కుప్పం బ్రాంచ్ కెనాల్ పూర్తి చేసి కృష్ణా జలాలు తరలింపు ఇప్పటికే రామకుప్పం మండలానికి చేరుకున్న కృష్ణమ్మ ఈ నెలలోనే కుప్పం బ్రాంచ్ కెనాల్ నియోజకవర్గ ప్రజలకు అంకితం చేయనని జగన్. ఈయన అంటే ఈ సాక్షి ఏంది వైఎస్ఆర్సీపీకి సంబంధించిన పత్రిక కాబట్టి సహజంగానే చంద్రబాబు గురించి రోజు ఒక వార్త వేస్తారన్నమాట. పిల్లనిచ్చిన మామకు వెన్నుపోటు పొడిచి ఆయన రెక్కల కష్టంతో నిర్మించిన పార్టీని అధికారాన్ని గుంజుకోవడాన్ని ఏమంటారు? మోసం, ద్రోహం, వంచన కాదా? నోట్ల కట్టలతో, దొంగ ఓట్లతో 3 దశాబ్దాలుగా నెగ్గుకొచ్చి రాజకీయ భిక్ష పెట్టిన ప్రజలకు చుక్క నీళ్లు ఇవ్వకుండా ఖజానాను దోచేసిన మనిషిని నమ్మక ద్రోహి అని కదా అంటారు. రాజకీయ అరంగేట్రంలోనే చంద్రబాబు 420 వేషాలు వేయడంతో సొంత నియోజకవర్గం అయిన చంద్రగిరి ప్రజలు తరిమి కొట్టారు. గత్యంతరం లేక వలస వెళ్ళిన కుప్పంలోనూ ఆయన అవే వేషాలు వేశారు. 7 సార్లు తను గెలిపించిన కుప్పాన్ని తన కమిషన్ల కోసం తాకట్టు పెట్టి నీళ్లు ఇవ్వకుండా ఎండగట్టారు. ఇది కృష్ణా జలాలకు సంబంధించి ఇప్పటికే రామకుప్పానికి జగన్మోహన్ రెడ్డి నీళ్ళు తెచ్చారట. ఇంకొక వారం 10 రోజుల్లోనే అక్కడ ఒక ప్రాజెక్ట్‌ని ఎత్తిపోతల పథకాన్ని బ్రాంచ్ కెనాల్‌ని ప్రారంభించబోతున్నారట. ఆ కుప్పాన్ని మున్సిపాలిటీగా, రెవెన్యూ డివిజన్‌గా కూడా చేశారు జగన్మోహన్ రెడ్డి. 40 సంవత్సరాలు 7 సార్లు కుప్పం ప్రజలు గెలిపిస్తే 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే కుప్పంను మున్సిపాలిటీ చేయలేదు, కుప్పం రెవెన్యూ డివిజన్ చేయలేకపోయిండు, నేను చేసినా అని జగన్మోహన్ రెడ్డి చెప్పుకునే ప్రయత్నం ఈ వార్త ద్వారాగా చేశారు. అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కుప్పానికి అంత ప్రయారిటీ ఇచ్చింది. కుప్పం ప్రజల బాగు కోసం దాన్ని రెవెన్యూ డివిజన్ చేసినాం, దాన్ని మున్సిపాలిటీ చేసినాం, అక్కడికి నీళ్లు అందిస్తున్నాం, తాగునీరు, సాగునీరు. పాలార్ నది నుంచి కెనాల్ ద్వారా బ్రాంచ్ కెనాల్‌ని ఈరోజు 2, 3 రోజులు ఓపెన్ చేసే పరిస్థితి ఉందన్నట్టు కుప్పం నియోజకవర్గానికి సంబంధించి ఇది రాశారు. ఇంకోటి హేమంత్ సోరెన్ అరెస్ట్‌పై జోక్యం చేసుకోం. సుప్రీంకోర్టు ప్రత్యేక ధర్మాసనం స్పష్టీకరణ. జార్ఖండ్ హైకోర్టును ఆశ్రయించాలని సూచన. జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆయన అరెస్టు విషయంలో జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. జార్ఖండ్ హైకోర్టును ఆశ్రయించాలని సోరెన్‌కు సూచించింది. ఇది హేమంత్ సోరెన్ నిన్న ఈడీ అరెస్ట్ చేసింది. ఈడీ అరెస్ట్ సందర్భంగా సుప్రీంకోర్టుకి సోరెన్‌కి సంబంధించిన వ్యక్తులు వాళ్ళ కుటుంబ సభ్యులు ఎళ్లారు. పిటిషన్ ఏశారు. అరెస్టుని నిలుపుదల చేయండని. సుప్రీంకోర్టు మేము దాంట్లో జోక్యం చేసుకోవడానికి లేదు. జార్ఖండ్ హైకోర్టుకెళ్ళి మీరు పిటిషన్ ఏసుకోండి అని చెప్పింది. కిందనే జార్ఖండ్ సీఎంగా చంపాయ్ సోరెన్ ప్రమాణం. మంత్రులుగా అలంగీర్ ఆలం, సత్యానంద భోక్తా ప్రమాణ స్వీకారం. జంగిల్ జమీన్ కోసం పోరాటం కొనసాగిస్తామన్న సీఎం. జార్ఖండ్‌కు 12వ ముఖ్యమంత్రిగా రికార్డు. చంపాయ్ సోరెన్ అంటే ఈయన ఇది హేమంత్ సోరెన్ అరెస్ట్ చేశారు కాబట్టి మళ్ళీ ముఖ్యమంత్రి ప్లేస్‌లో చంపాయ్ సోరెన్ నిన్న ప్రమాణ స్వీకారం చేశారు. ఒక మంత్రి కూడా ప్రమాణ చేశారు. ఆ జార్ఖండ్‌కి సంబంధించి జేఎంఎం, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఆ 2 కొలీజన్ పార్టీ అక్కడ. వాళ్ళ యొక్క కూటమి ఉంది అధికారంలో. నిన్న హైదరాబాద్‌కి వాళ్ళని తరలించారు. హైదరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ నాయకుల పర్యవేక్షణలో వాళ్ళు ఉన్నారు. బల నిరూపణ రోజు మళ్ళా ఈ క్యాంప్ నుంచి తీసుకుపోయే పరిస్థితి ఉండేది. ఎందుకంటే బీజేపీ పార్టీ కొంత వాళ్ళని కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది కాబట్టి వాళ్ళు ముందు జాగ్రత్తగా ఇక్కడ తెచ్చిపెట్టారు. ఇంకోటి సీనియర్లతో బాబు దొంగాట. పవన్ పేరుతో పలువురు సీనియర్లకు టికెట్లు ఎగ్గొడుతున్న చంద్రబాబు తాను సీట్లు ఇవ్వొద్దని అనుకుంటున్న వారికి నేరుగా చెప్పడానికి భయం. పవన్ చెప్పాడంటే 7గురికి టికెట్ల తిరస్కరణ. గతంలో వారు పవన్‌ని తిట్టారనే సాకు. వారికి సీట్లు ఇస్తే జనసేన ఓట్లు బదలాయింపు ఉండదని పవన్ హెచ్చరించినట్టు ప్రచారం. ఈ జాబితాలో చింతమనేని, చింతకాయల విజయ్, గోరింట్ల బుచ్చయ్య చౌదరి తదితరులు. పవన్ ముసుగులో దెందులూరులో చింతమనేనికి సీటు నిరాకరణ. జనసేన అభివృద్ధి ద్వారా బుచ్చయ్య చౌదరికి ఎసరు. అయ్యన్న కొడుకు విజయ్‌కి సీట్ లేదని చెప్పిన బాబు ఇదే జాబితాలో మరికొందరు ఉన్నట్లు అనుమానం. పవన్ కళ్యాణ్‌కి సంబంధించిన జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ పొత్తులో ఎలక్షన్స్‌కి పోయే పరిస్థితి ఉంది. దాదాపు ఖాయమైనట్టు తెలుస్తుంది. పవన్ కళ్యాణ్‌ని బూచిగా చూపి తెలుగుదేశం పార్టీలో కొంతమంది సీనియర్లకి చంద్రబాబు నాయుడు టికెట్ నిరాకరిస్తున్నట్టు, పవన్ కళ్యాణ్ వద్దు అనడని, పవన్ కళ్యాణ్ సదరు వ్యక్తులకు టికెట్లు ఇస్తే జనసేన ఓట్లు బదలాయింపు కావు, వాళ్ళకి ఇవ్వొద్దు, వేరే పేర్లు ఆల్టర్నేట్ చూసుకోండి అని చెప్పినట్లు. ఆ జాబితాలో గోరింట్ల బుచ్చయ్య చౌదరి, చింతమనేని ప్రభాకరు, చింతకాల అయ్యన్న పాత్రుడు కుమారుడు చింతకాయల విజయ్ ఇట్లాంటి సీనియరు లీడర్లు. చింతకాల అయ్యన్న పాత్రుడు అంటే తెలుగుదేశం పార్టీ నుంచి బుచ్చయ్య చౌదరి పార్టీ వ్యవస్థాపక సభ్యుడు ఆయన కూడా. చింతమనేని ప్రభాకర్ కూడా సీనియర్ లీడరు. వీళ్ళందరికీ తెలుగుదేశం పార్టీలో టికెట్ నిరాకరించే పరిస్థితి. పవన్ కళ్యాణ్‌ని బూచిగా చూపితే సీనియర్‌లని పక్కన పెట్టి జూనియర్‌లని ఎంటర్‌టైన్ చేయాలని
చంద్రబాబు నాయుడు చూస్తున్నట్టు ఒక వార్తను సాక్షి పేపర్ వేసింది. ఇది భవిష్యత్తులో ఇంకా ఎక్కువ మందికి కూడా జరిగే అవకాశం ఉందట. సీనియర్‌లను పక్కన పెట్టే అవకాశం. మరి వారి వ్యూహం ఏందో తెలవదు. మొత్తానికి తెలుగుదేశం పార్టీ కూడా టికెట్లు అనౌన్స్ చేస్తే ఈ అసంతృప్త జ్వాలలు బయటపడే అవకాశం ఉంది. అప్పుడు అసలు ఎవరి వల్ల ఎవరికి టికెట్ రాలేదు, ఏ సీనియర్‌లకు ఆగుతుందనేది ఒకటి మనకు అర్థమవుతుంది. ఇంకోటి రామోజీరావుకి సుప్రీంలో ఎదురు దెబ్బ. మార్గదర్శి చిట్ ఫండ్స్ కేసులో విచారణ బదిలీ పిటిషన్ కొట్టివేసిన సుప్రీంకోర్టు. ఏపీ హైకోర్టుకు వెళ్లాలని స్పష్టీకరణ. మార్గదర్శి చిట్ ఫండ్స్ కేసులో ఆ సంస్థ అధిపతి రామోజీరావుకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. మార్గదర్శి చిట్ ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్పై ఏపీ హైకోర్టులో విచారణ జరుగుతున్న పిటిషన్లను తెలంగాణ హైకోర్టుకు మార్చాలంటూ దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఏపీ హైకోర్టుకు వెళ్లాలని తేల్చి చెప్పింది. మార్గదర్శి చిట్ ఫండ్ దాఖలు చేసిన పిటిషన్లను జస్టిస్ అభయ్ ఒఖా, జస్టిస్ ఉజ్జల్ భుయన్లతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారించింది. మార్గదర్శి తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లోత్రా వాదిస్తూ ఏపీలో నమోదైన ఎఫ్ఐఆర్లపై తెలంగాణ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశామన్నారు. అదే సమయంలో ఏపీలో సిఐడి వేసిన ఛార్జ్షీట్ను అక్కడ కింది కోర్టు తిరస్కరించిందని, దీన్ని సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఏపీ హైకోర్టును ఆశ్రయించిందని అన్నారు. ఓ పక్క ఏపీ హైకోర్టు, మరో పక్క తెలంగాణ హైకోర్టు వేరువేరుగా విచారణ జరిపి భిన్నమైన తీర్పులు ఇస్తే ఇబ్బందికరంగా ఉంటుందని అన్నారు. ఇది సిద్ధార్థ లోద్దా రామోజీరావుకు సంబంధించి చిట్ ఫండ్ కంపెనీ తరఫున సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఏపీ హైకోర్టులో ఉన్న కేసుని తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేయండి, ట్రాన్స్ఫర్ చేయండి, ఇక్కడ హీరింగ్ చేయండి అని చెప్పి దానికి సుప్రీంకోర్టు ఒప్పుకోలేదు. మీరు ఏపీ హైకోర్టులోని అపీర్ కావాలి, ఏపీ హైకోర్టులోని మీ వాదనలు వినిపించండి, పిటిషన్ వేసుకోండి తప్ప మేము ట్రాన్స్ఫర్ చేయడానికి అంగీకరించేది లేదు అన్నారు. వారి తరఫున సిద్ధార్థ లోద్రా మొన్న చంద్రబాబు నాయుడు గారి కేసులో అడ్వకేట్, ఆయన సుప్రీంకోర్టు అడ్వకేట్, ఆయన్నే రామోజీరావు గారు పెట్టుకుంటే దానికి ఎదురు దెబ్బ తగిలినట్టు, సుప్రీంలో ఎదురు దెబ్బ రామోజీరావుకి అన్నట్టు మొత్తానికి కుప్పిగంతులు వేస్తుండ్రు. రామోజీరావు చిట్ ఫండ్స్ విషయంలో కానీ రకరకాల లీగల్ ఇష్యూస్ ఫేస్ చేస్తుండ్రు. దాంట్లో ఉక్కిరి అయ్యే పరిస్థితి. హైకోర్టు, సుప్రీంకోర్టు, లోయర్ కోర్టు, ఇటు అటు సిఐడి కేసులు రకరకాల ఇబ్బందులు ఉన్నాయి. మరి దాంట్లో ఎంతో పెద్ద కరప్షన్ జరిగింది అంటున్నారు. మొత్తానికి నీతి నిజాయితీకి మారుపేరు, కళంకం లేని వ్యక్తులు, ఎక్కడ మచ్చలేని వ్యక్తులు. మరి ఇట్లాంటి వ్యక్తులు పాపం ఇట్లాంటి సంస్థలు కూడా సుప్రీంకోర్టు, హైకోర్టు చుట్టూ తిరిగే పరిస్థితి వచ్చిందంటే వారి నీతి, నిజాయితీ, కళంక లేనితనం, వారి యొక్క విలువలు ఏ మేరకు ఉన్నాయో ప్రజలు అర్థం చేసుకుంటున్నారు ఇప్పుడు. ఆంధ్రజ్యోతి కానీ, ఈనాడుకు సంబంధించిన అధిపతుల యొక్క విలువలు, నీతి, నిజాయితీ, వారి మాటలకి చేతలకి పొంతన ఎట్లా లేదనేది ప్రజలకు అర్థమవుతుంది. చిట్ ఫండ్ రూపంలో ఒక పత్రికాధిపతి చిట్ ఫండ్ సంస్థలు పెడతాడు, వడ్డీల వ్యాపారాలు చేస్తాడు, రకరకాల అసైన్మెంట్ ల్యాండ్లని కబ్జా చేసి ఫిలిం సిటీలో పెట్టుకుంటాడు. ఇవన్నీ అసలు తప్పులు కాదు, అంతా నీతికి సంబంధించిన విషయం, విలువలకు సంబంధించిన విషయం, నిజాయితీకి సంబంధించిన విషయం. దాన్ని నీతి అనాలా, దాన్ని నిజాయితీ అనాలా, దాన్ని విలువలు అనాలా, అది మనం నేర్చుకోవాలి వాళ్ళ నుంచి. ఇది వారు చెప్పే నీతులు, వారు చెప్పే నీతి కథలు. అవి ప్రజలని చెవిలో పూలు పెడతారు ప్రజలకి. ఇది ఆంధ్రజ్యోతి. నెక్స్ట్ ఈనాడు పేపర్ చూద్దాం. ఈనాడులో ప్రధాన హెడ్డింగ్ ఐటమ్స్. ఐటీకి పొగబెట్టారట. వైకాపా పాలనలో కుదేలైన కీలక రంగం తెలంగాణలో జోరు, ఏపీలో నీరుగారి చేశారు. 2022-23లో తెలంగాణ ఐటీ ఎదుగుదలకు ఎగుమతుల విలువ 2,41,275 కోట్లు. తెదేపా హయాంలో ఏపీకి వచ్చినవి వెళ్ళిపోతున్న నిర్లిప్తత, ప్రభుత్వ విధ్వంసకర విధానాలతో కంపెనీలు వెనకంజ. ప్రభుత్వం విధ్వంసం చేసిందట పాపం. 2 బొమ్మలు వేశారు. ఇక్కడ హైదరాబాదులో ఐటీ ఏరియాకి సంబంధించిన ఒక ఫోటో, ఇది విశాఖపట్నంలో ఏదో మూసేసిన బిల్డింగ్కి సంబంధించిన ఫోటో వేసి, ఇప్పుడు ఏంటంటే వైకాపా పాలనలో కుదేలైన కీలక రంగం అన్నమాట. ఇప్పుడు వైకాపా పాలన ఉన్న రోజులు ఇది కుదేలు అయితేనే ఉంటుంది ఏపీలో, వీళ్ళ ఉద్దేశం. మళ్ళీ రేపు చంద్రబాబు నాయుడు 2014 నుంచి 2019 వరకు ఉన్నప్పుడు అసలు దేదీప్యమానంగా వెలిగిపోయింది. ఏపీలో ఎక్కడ లేని పెట్టుబడులు వచ్చినాయి, ఎక్కడ లేని ఐటీ ఉద్యోగాలు వచ్చినాయి, అవన్నీ ఎమ్మటే వెళ్ళిపోయినాయి. మరి ఎట్లా అసలు ఇప్పుడు రాయటానికన్నా ఉండాలి. అంటే తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడే ఒక రకంగా ఉంటుంది, వైకాపా ఉంటే మొత్తం విధ్వంసం జరిగి ఎక్కడ విధ్వంసం, బాంబులు పేల్చిండా జగన్మోహన్ రెడ్డి? ఏమైనా బాంబులు పెట్టి ఐటీ కంపెనీలు పేల్చేసిండా? ఎట్లా విధ్వంసం అంటారు? అక్కడ లేవా కంపెనీలు ఇప్పుడు? అక్కడ పెట్టుబడులు రావట్లేదా? మొత్తం విధ్వంసం మీ కళ్ళకి, మీ మీ పచ్చ కెమెరాలోడికి పచ్చగా లోకం అంతా కనపడ్డట్టు మీ కళ్ళకి అక్కడ విధ్వంసం జరుగుతున్నట్టు, బాంబుల దాడులు జరుగుతున్నట్టు, గాజాలో, పాలస్తీనాలో అట్లా కనిపిస్తుంది ఏపీ. అంటే ఏపీని మీరు విధ్వంసం చేయాలని కోరుకుంటున్నారు. ఏపీ ఎప్పుడు విధ్వంసకరంగా ఉండాలి, ఏపీని అవమానించాలి, ఇంకో రాష్ట్రంతో పోల్చి ఏపీని ఎప్పుడు మీరు కించపరచాలి. ఎందుకు? ఏపీ ప్రజల్ని 5 కోట్ల మంది ప్రజల ఆత్మాభిమానాన్ని దెబ్బతీయాలి మీ ఉద్దేశం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఉన్నన్ని రోజులు ఆయన పోయి మళ్ళీ చంద్రబాబు నాయుడు వస్తే నెలలోనే దేదీప్యమానం వెలిగిపోద్ది. వితిన్ నెలలోనే వెలిగిపోతూ ఉంటుంది. వెలుగుకి సంబంధించిన వార్తలు రాయితారు, వెలిగిపోతుంది.
ఏపీ అసలు అద్భుతం, తెలంగాణ కంటే చాలా ఇది ఉంది, అది ఉంది, అది ఉంది అని రాస్తారు. ఇది మీ యొక్క నీతి విలువలకు సంబంధించిన మీ విలువలు ఇట్లుంటాయన్నమాట. ఏపీకి సంబంధించిన 5,00,00,000 మంది ప్రజల్ని పదే పదే మీరు కించపరుస్తూ 5,00,00,000 మంది ప్రజలకు సంబంధించిన ఆస్తులను ధ్వంసం చేశారట, విధ్వంసం చేశారట. ఏ ప్రజలు చెప్పారు నీకు విధ్వంసం చేశారు? ఏ ప్రజల ఆస్తులు పోయినాయి? ఇది పదే పదే ఒక ప్రభుత్వం పైన, ప్రజలకు సంబంధించిన ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం పైన దాదాపు 50% పైగా సీట్లు, 151 సీట్లు, 50% పైగా ఓట్లొచ్చి అఖండమైన మెజార్టీతోనే గెలిచిన ప్రభుత్వాన్ని డే 1 నుంచి విధ్వంసం, విధ్వంసం, విధ్వంసం. విధ్వంసం అంటే ఏంది? బాంబులు పెట్టి విధ్వంసం చేసినట్టు విధ్వంసం అని రాస్తారు మీరు. ఏది విధ్వంసం? ఎక్కడ 14-19 మధ్యలో విధ్వంసం జరగలేదు? 19 మధ్యలో? అప్పుడు 3 పూలు 6 కాయలుగా నడిచిందా? ఎక్కడ లక్షాధికారులు కోటీశ్వరులయ్యారు అప్పుడు? ఇప్పుడు ఎక్కడ దిగేలైంది? ఇది మీరు రాసే దాంట్లో కొంచెం అయినా అర్థం పర్థం ఉండాలా? ఏస్ ఉద్యోగాలు పోతున్నాయి, పెట్టుబడులు రావట్లేదు. విధ్వంసం అనే మాటలంటే ఏంది? విధ్వంసం అంటే? విధ్వంసం దేన్నంటరు? మొత్తం బాంబులు పెట్టి ఎక్కడికక్కడ పేల్చేసి అసలు ఒకళ్ళకొకళ్ళు మనుషుల్ని చంపుకునే పరిస్థితి ఉండి, అసలు లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయలేని పరిస్థితులు ఉంటే దాన్ని విధ్వంసం అంటారు. ఎక్కడుంది అట్లా? ఇది ఈనాడు పేపర్‌కి సంబంధించి ఇది ఏపీ వార్తలకు సంబంధించిన విశ్లేషణ ఈ రోజుది. రేపు మళ్ళా తాజా వార్తలతోని మళ్ళీ కలుసుకుందాం.